ఎస్ న్యూస్ టీవీ ఛానల్ తరపున మన తల్లాడ మండల ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండగ అండ్ దసరా పండగ శుభాకాంక్షలు. నేను డాక్టర్ ప్రత్యూష అండి, పిహెచ్సి తల్లాడలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధుల గురించి కొంచెం అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను. ఈ సీజన్లో ముఖ్యంగా మనకి జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ జ్వరాల గురించి మలేరియా, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకొని ఎక్కడైతే నీటి నిల్వలు లేకుండా చూసుకోండి. మీ పరిసరాలలో ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు లార్వా అనేది చేరి ఆ దోమలు మిమ్మల్ని కుట్టడం వల్ల ఈ మలేరియా వ్యాధులు కానీ డెంగ్యూ వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇళ్లల్లో కూలర్లు కానీ, పాత కూలర్లు కానీ, రోళ్ళు కానీ, వేరే ఏదైనా నీటిని నిల్వ ఉండే వస్తువులు ఉన్నట్టయితే వాటిని వెంటనే తీసేయండి. ఎప్పుడు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. అలాగే ఒకవేళ జ్వరం వచ్చినట్టయితే మీరు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి మలేరియా, డెంగ్యూ పరీక్షలు ఉన్నాయి, టైఫాయిడ్ పరీక్షలు ఉన్నాయి, అలాగే రక్త కణాల పరీక్షలు కూడా చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ఏ ప్రాబ్లం లేకుండా ఫీవర్ని క్యూర్ చేసుకోగలుగుతారు. నిర్లక్ష్యం చేసినట్టయితే ఇప్పుడు డెంగ్యూ జ్వరాలతో చనిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే పిల్లలు కానీ బయట ఆడుకునేటప్పుడు దోమలు కుట్టకుండా ఒంటి నిండా దుస్తులు ధరించడం కానీ, లేదంటే ఓడోమాస్ లాంటి క్రీమ్స్ రాసుకోవడం కానీ, దోమలకి దూరంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కూడా చెకప్కి రావడము, ప్రతి నెల చెకప్కి రావాలి, స్కానింగ్ చేయించుకోవాలి, రక్తం ఎంత ఉందో పరీక్ష చేయించుకొని బిడ్డ ఎలా ఉంది, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో సేఫ్ డెలివరీ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రత్యూష, పిహెచ్సి తల్లాడ.